ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్లో గత 3 రోజులుగా జరుగుతున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 23న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది కల్లుగీత కార్మికులతో మహాధర్నా చేపడతామన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. వృత్తిని ఆధునీకరించి నీర, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థల లాభాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. ఎన్నో పోషక విలువలు ఉన్న కల్లును ప్రచారం చేయకుండా బడా వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం పాలకులు పనిచేస్తున్నారని అన్నారు. 28వ తారీఖు 28, 29, 30 తారీఖుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు, కల్లుగీత కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జరిగాయి. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందితోని బహిరంగ సభ సూర్యాపేట పట్టణంలో జరపడం జరిగింది. కల్లుగీత కార్మికుల సమస్యలు చాలా బాగా ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చారు, అవి అమలు జరపాలని చెప్పి అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ మీకు ఏ హామీలు ఇచ్చారు, మీ కల్లుగీత సంఘం గురించి ఏమి ఇచ్చారు, దాని గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అధికారంలోకి రాకముందు కల్లుగీత కార్మికులు చెట్టుమించబడి ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. అవి ఇంతవరకు అమలు జరపట్లేదు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇంతవరకు అమలుకు రావట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఏం హామీ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీకు హామీ? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కల్లుగీత కార్మికులకు ఇంతవరకు ఒక ప్రణాళిక, గీత కార్మికుల విషయంలో ఒక్క ప్రణాళిక అంటూ లేదు. ఆ ప్రణాళిక చేసి కల్లుగీత కార్మికులకి సంక్షేమానికి ఇంతవరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలుకు నోచట్లేదు. అవి అమలు జరపడానికి మేము ఈ రాష్ట్ర మహాసభల్లో వాళ్ళు తీర్మానాలు చేసినాం. ఆ డిమాండ్లతోని హక్కుల సాధన కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం.